గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 143rd డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా నేను వీడియో చూసిన తర్వాత ఎవరైతే వాళ్ళ ఫస్ట్ ఓటింగ్ రేట్ని యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే 1 o'clockకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కోవిడ్-19 కేసులు బాగా పెరగడంతో నైట్ కర్ఫ్యూ విధించడం అండ్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఓపెన్ అవడంతో అక్కడ నుంచి మన మార్కెట్స్ కూడా స్లిప్ అయ్యి చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 17 పాయింట్స్ కరెక్ట్ 58,279 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 16 పాయింట్స్ కరెక్ట్ 17,362 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మేజర్లీ ఐటీ స్టాక్స్ లో బాగా కరెక్షన్ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్ లో క్యాన్ ఫిన్ హోమ్స్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ చూసినట్టయితే క్యాన్ ఫిన్ హోమ్స్ యొక్క మేనేజ్మెంట్ CNBC TV18 కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ Q2 వీళ్ళు బెస్ట్ ఎవర్ క్వార్టర్ గా ఉండబోతున్నట్టుగా అండ్ Q4 నెంబర్స్ కూడా బీట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్ 22 లోని వీళ్ళు లోన్ బుక్ 8-20% మధ్యలో గ్రో వచ్చని చెప్తున్నారు. అండ్ శాలరీ సెగ్మెంట్ నుంచి ఏదైతే డిమాండ్ పెరుగుతుందో నాన్ శాలరీ సెగ్మెంట్ లో స్ట్రెస్ ని అది కవర్ చేస్తుంది. అండ్ కన్సూమర్ మోర్టగేజ్ సెగ్మెంట్ మీద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ రెండు అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నట్టుగా అండ్ ఈ Q2 ఫైనాన్షియల్ 22 లోని వీళ్ళు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ క్యాన్ ఫిన్ హోమ్స్ అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న NBFC స్టాక్. ఒకవేళ మీకు ఈ క్యాన్ ఫిన్ హోమ్స్ గురించి తెలియనట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్ సెక్షన్ కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ క్యాన్ ఫిన్ హోమ్స్ అని సెర్చ్ చేయండి. ఈ క్యాన్ ఫిన్ హోమ్స్ మీద B&K సెక్యూరిటీస్ గెట్ ఇట్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ రేసింగ్ అని రిలీజ్ చేసిన డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ప్రయత్నించండి. ఈ కంపెనీ గురించి మీకు డీటెయిల్గా ఫుల్ ఫ్లెజ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,55,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి క్వాలిటీ రిపోర్ట్స్తో పాటు మార్కెట్ అప్డేట్స్ని కూడా క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మన 7th డైలీ మనిషిలో న్యూజియన్ కెమికల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళ కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారని చెప్పాను. ఈ రోజు న్యూజియన్ కెమికల్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు గుజరాత్ లోని దహేజ్ ప్లాంట్ లో ఏదైతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారో ఆ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిపోయి 6 సెప్టెంబర్ అంటే నిన్నటి నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టుగా ఈ ప్లాంట్ నుంచి వీళ్ళు ఆర్గానిక్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ న్యూ కెపాసిటీ ఎడిషన్ అప్డేట్ ఈరోజు సెషన్లో న్యూజియన్ కెమికల్ స్టాక్ 12% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈ అప్డేట్ పానిషియా బయోటెక్ నుంచి వచ్చింది. మనం ప్రీవియస్గా కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళకి స్పుత్నిక్ V వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది కదా. ఈ రోజు ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కాంట్రాక్ట్లో భాగంగా 1 million doses ఆఫ్ సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ రష్యన్ స్పుత్నిక్ V వ్యాక్సిన్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో సేల్ చేయడానికి ఫస్ట్ షిప్మెంట్ ని రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏవైతే 1 million బ్యాచెస్ రిలీజ్ చేశారో ఈ బ్యాచెస్ ని డాక్టర్ ఎడిస్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో పానిషియా బయోటెక్ స్టాక్ 8% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈరోజు LIC హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా LIC హౌసింగ్ ఫైనాన్స్ యొక్క హోమ్ లోన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ ని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉన్నదో ఆ నెట్వర్క్ ద్వారా సేల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కి 650 బ్రాంచెస్ అండ్ 1,36,000 బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్స్ తో 4.5 crore కస్టమర్ బేస్ ఉన్నది. అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సిటీస్లో నెట్వర్క్ తక్కువగా ఉండొచ్చు, కానీ రూరల్ అండ్ సెమీ రూరల్లోని వీళ్ళ నెట్వర్క్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్మెంట్ ఈ సెషన్లో LIC హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 5% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్గా అయిపోయి వచ్చిన నోవోకో విశ్వాస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే గ్రోత్ కనబడుతుంది, కానీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకు స్లైట్గా డ్రాప్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు లాస్ డిక్లేర్ చేశారు. దాని అగేన్స్ట్కి ఈ క్వార్టర్లోని 114 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెట్ ప్రాఫిట్ నెంబర్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ఈ సెగ్మెంట్ వైజ్ వీళ్ళు రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ బ్రేకప్ చూసినట్టయితే వీళ్ళ సిమెంట్ సెగ్మెంట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే రెవెన్యూస్లో గ్రోత్ కనబడుతుంది, బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డ్రాప్ కనబడుతుంది. సిమిలర్ ట్రెండ్ మనకి వీళ్ళ రెడీ మిక్స్ కాంక్రీట్ సెగ్మెంట్లో కూడా కనబడుతుంది. అండ్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ చూసినట్టయితే వీళ్ళ సిమెంట్ సెగ్మెంట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే గ్రోత్ కనబడుతుంది, బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే స్లైట్గా ప్రాఫిటబిలిటీలో డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళు రెడీ మిక్స్ కాంక్రీట్ సెగ్మెంట్ లాస్ మేకింగ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా వీళ్ళ లాసెస్ అయితే తగ్గాయి. సో లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిటబిలిటీలో ఇంప్రూవ్మెంట్ ఏదైతే కనబడుతుందో అది మేజర్లీ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ తగ్గడం, ఫ్రైట్ అండ్ ఫార్వర్డ్ ఛార్జెస్ తగ్గడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. వేరే సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళ ప్రాఫిటబిలిటీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ మనకి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కనబడట్లేదు. అండ్ నోవోకో విశ్వాస్ మేనేజ్మెంట్ CNBCకి ఇంటర్వ్యూ ఇస్తే ఏం చెప్తున్నారంటే జూలై ఆగస్ట్ మంత్లో సిమెంట్ ప్రైసెస్ 4% తగ్గినట్టుగా, వేరే సెప్టెంబర్లోని సిమెంట్ ప్రైస్ ఇంక్రీజ్ అయినట్టుగా, ఫైనాన్షియల్ 22లోని వీళ్ళు 20 మెట్రిక్ టన్ వాల్యూమ్ని 1,200 రూపీస్ పర్ టన్ ఎబిటాని టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈరోజు హుండే మోటార్స్ ఏం అనౌన్స్ చేసిందంటే ఫైనాన్షియల్ 28 కల్లా అన్ని రకాల కమర్షియల్ వెహికల్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వర్షన్తో లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మన కియా వెహికల్స్ కనబడతాయి కదా, ఈ కియా కూడా హుండే గ్రూప్ కంపెనీయే. అండ్ వీళ్ళు 2028 కల్లా అన్ని రకాల కమర్షియల్ వెహికల్స్ లాంచ్ చేయడంతో పాటు అక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్స్లో వీళ్ళు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ లెవెల్కి ప్రైజెస్ని రెడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ హుండే దగ్గర హుండే నెక్సాన్ SUV అని చెప్పి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్ ఉన్నది.
అండ్ వీళ్ళు కియా బ్రాండ్తో కూడా ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్ డెవలప్ చేయబోతున్నట్టుగా ఈ వెహికల్ బై 2025 కల్లా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ప్రెజెంట్ వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అన్ని కమర్షియల్ వెహికల్ అరౌండ్ ఉన్నాయి, ప్యాసింజర్ వెహికల్ రిలేటెడ్గా వీళ్ళు ఏం మాట్లాడలేదు. హుండైతో పాటు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న అదర్ కంపెనీస్ చూసినట్టయితే టొయోటా మోటోకార్ప్, BMW అండ్ డామ్లర్ వర్క్ చేస్తున్నాయి అగ్రెసివ్గా. సో ఈ స్టేట్మెంట్స్ బట్టి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ యాక్టివిటీ అయితే ముందుకు అగ్రెసివ్గా మూవ్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వీళ్ళు చెప్తున్న విధంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ లెవెల్కి వీళ్ళు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ని సప్లై చేయగలిగినట్టయితే డెఫినెట్లీ ఈవీ సెగ్మెంట్కి అయితే మాత్రం చాలా కాంపిటీషన్ అయితే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ నుంచి వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వేరియస్ న్యూస్ అప్డేట్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోవిడ్ థర్డ్ వేవ్కి ముందే ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. న్యూస్ అప్డేట్లు ఏమొస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్సిజన్ ప్రొడక్షన్ 50% ఇంక్రీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా. కరెంట్లీ పర్ డే 10,000 టన్స్ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతున్నట్టయితే దీన్ని 15,000 పర్ టన్కి ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మింట్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం మిడ్ సెప్టెంబర్లోని కోవిడ్ థర్డ్ వేవ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా. సో ఆ టైంలో ఆక్సిజన్ షార్టేజ్ లేకుండా చూసుకోవడానికి ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్సిజన్ ప్రొడక్షన్ లెవెల్స్ని పెంచినట్టయితే డెఫినెట్లీ ఇండియాకి పాజిటివ్, ఎందుకంటే సెకండ్ వేవ్ టైంలోని 1/3 ఆఫ్ టోటల్ ఆక్సిజన్ డిమాండ్ని వీళ్ళు సప్లై చేశారు. సో ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచినట్టయితే వీళ్ళ సేల్స్ నెంబర్స్ కూడా పెరుగుతాయి, కాబట్టి ఇది స్టాక్కి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇండియా యొక్క సౌత్ ఏషియా హెడ్ అయిన మొలాయ్ బెనర్జీ గారు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 టన్స్ పర్ డే మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ టార్గెట్ చేస్తున్నట్టయితే అట్లీస్ట్ ఇండియా అండ్ అదర్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కలిపి థర్డ్ వేవ్ ముందే 13,500 టన్స్ పర్ డే ప్రొడక్షన్ టచ్ చేయడానికి ఏం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈ సెషన్లో ఇండియా స్టాక్ 2% పైనే పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే VST టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు సౌత్ ఆఫ్రికాలోకి ఎంటర్ అవుతున్నట్టుగా, అక్కడ ఉన్న ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ గ్రూప్ లిమిటెడ్తోని వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్లో భాగంగా ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ గ్రూప్ VST టిల్లర్స్ యొక్క ట్రాక్టర్స్, పవర్ ట్రిల్లర్స్, పవర్ రీపర్స్ అండ్ డీజిల్ ఇంజన్స్ని సౌత్ ఆఫ్రికా మార్కెట్తో పాటు నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే, స్వాజిలాండ్ అండ్ జాంబియాలోని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూయార్క్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అప్డేట్ ఈరోజు సెషన్లో VST టిల్లర్ స్టాక్ 4.93% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ టైంలో ఏషియర్ మోటార్స్ యొక్క చైర్మన్ అయిన సిద్ధార్థ్ లాల్ గారు రెమ్యూనరేషన్ ఇంక్రీజ్ రిలేటెడ్ ప్రపోజల్ని షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేశారు కదా. సిమిలర్ థింగ్ నేను బాలాజీ టెలిఫిల్మ్స్ లో కూడా జరిగింది. బాలాజీ టెలిఫిల్మ్స్ యొక్క ప్రమోటర్స్ అయిన యాక్తా కపూర్ అండ్ శోభా కపూర్ యొక్క రెమ్యూనరేషన్ ఇంక్రీజ్ రిలేటెడ్ డీల్ ని షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ రియలీ గుడ్ సైన్, ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఓటింగ్ రైట్స్ ని యూజ్ చేసుకున్నట్టయితే ప్రమోటర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫేవరబుల్ గా డెసిషన్స్ తీసుకోవడానికి అయితే అవ్వదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ 2 to 3 సెషన్స్ గా IRCTC స్టాక్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది కదా. ఈ రోజు సెషన్ లో కూడా 9.56% పెరిగి 3,295 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఈ IRCTC IPO 2019 లో వచ్చింది. అప్పుడు ఇష్యూ ప్రైస్ 320 రూపీస్ అయితే ఈ స్టాక్ లిస్టింగ్ డే రోజు IPO ఇన్వెస్టర్స్ కి 100% రిటర్న్ డెలివర్ చేసి 644 రూపీస్ లిస్ట్ అయింది అండ్ ఆ రోజు 729 రూపీస్ క్లోజ్ అయింది. లాస్ట్ 23 మంత్స్ లోని IRCTC IPO ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10x రిటర్న్ డెలివర్ చేసింది. నాకు తెలిసి IRCTC తప్పించి మిగిలిన ఏ PSU స్టాక్ IPO ప్రైస్ నుంచి ఇంత ఫాస్ట్గా వెల్త్ అయితే క్రియేట్ చేయలేదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో వడాఫోన్ ఐడియా స్టాక్ 14%, భారతీయ ఎయిర్టెల్ స్టాక్ 2% పైన పెరిగాయి కదా. దీనికి రీజన్ చూసినట్టయితే ఈరోజు మార్కెట్ అవర్స్లో CNBC అవాజ్ న్యూస్ యాంకర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఇతను ఏం చెప్తున్నారంటే టెలికాం సెక్టర్ రిలీఫ్ మెజర్ ప్యాకేజ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయబోతుందని చెప్పి లాస్ట్ ఫ్యూ డేస్గా రూమర్స్ ఏవైతే నడుస్తున్నాయో రేపు క్యాబినెట్ ఈ రిలీఫ్ మెజర్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు సోర్సెస్ బట్టి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో వడాఫోన్ ఐడియా, భారతీయ ఎయిర్టెల్తో పాటు ఇండస్ టవర్ స్టాక్ కూడా బాగానే పెరిగింది. అండ్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ ఇంకొక అప్డేట్ ఉన్నది. వీళ్ళు AGM అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ ని 29 సెప్టెంబర్ 3 PM కి కండక్ట్ చేయబోతున్నట్టుగా, ఆ AGM లో ఇండస్ టవర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కి అప్రూవల్ ప్రపోజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ కూడా ఈరోజు సెషన్ లో స్టాక్ పెరగడానికి అయితే హెల్ప్ఫుల్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రైల్వే తొందరలోనే లార్జ్ నెంబర్ ఆఫ్ వేగన్స్ ని బై చేయబోతున్నట్టుగా, వీళ్ళు తొందరలోనే 8,000 వేగన్స్ ని బై చేయడానికి టెండర్ రిలీజ్ చేయబోతున్నట్టుగా అండ్ టోటల్ టెండర్ వాల్యూ 2,700 crores గా ఉండబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ అప్డేట్ బట్టి వేగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా టిటాగర్ వ్యాగన్స్ ఈరోజు సెషన్ లో 4.29%, టెక్స్మాకో రైల్ స్టాక్ 3.66% పెరిగాయి. ఈ టిటాగర్ వ్యాగన్స్ అండ్ టెక్స్మాకో రైల్ స్టాక్స్ న్యూస్ అప్డేట్ బట్టి బాగానే పెరుగుతుంటాయి, కానీ ఓరే లాంగ్ పీరియడ్ చూసినట్టయితే ఈ స్టాక్స్ కన్సిస్టెంట్ వెల్త్ డిస్ట్రాయర్స్. సో ఈ న్యూస్ అప్డేట్స్ బట్టి ఇలాంటి స్టాక్స్ మీద అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసే కన్నా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే RVNL రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు NHAI తోని MOU సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ MOU లో భాగంగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ని పాన్ ఇండియాలో అంటే ఎంటైర్ కంట్రీలోని భారత్ మాల పరియోజన ప్రాజెక్ట్ లో భాగంగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ని RVNL అండ్ NHLML ఇద్దరూ కలిపి వీళ్ళ కొలాబరేషన్ లో భాగంగా డెవలప్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ లో RVNL ఒక రోల్ చూసినట్టయితే డిజైన్, ప్లానింగ్, ఫీజిబిలిటీ స్టడీ, DPR, ఇంప్లిమెంటేషన్ అండ్ కమిషనింగ్ ఆఫ్ ట్రాక్ కనెక్టివిటీ వర్క్ RVNL ఒక
రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నారు. ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ని మన కంట్రీలో 35 లొకేషన్స్ లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈచ్ ప్రాజెక్ట్ కి సెపరేట్ ఎంఓయూని అగ్రిమెంట్ స్టేజ్ లోనే డ్రా చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో RVNL స్టాక్ 31 రూపీస్ 60 పైసా దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో 7.67% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ 6:39కి మన టెలిగ్రామ్ ఛానల్ ఒక అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్లో ఏమున్నదంటే డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ వాల్యూమ్ ఆగస్ట్ మంత్లో 31% గ్రో అయ్యి 66 lakh రీచ్ అయినట్టుగా ఇక్కడ అప్డేట్ చేస్తున్నట్టు CNBC ఆవాజ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగినట్టయితే మన కంట్రీలోనే ప్రాఫిటబుల్ టికెటింగ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఈజ్ మై ట్రిప్ కి పాజిటివ్ కదా. సో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 6.38% పెరిగింది. అండ్ అలాగే ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా ఉన్నది. రేపు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ 4:30 PM కి ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయబోతున్నట్టుగా. అండ్ ఇంతకు ముందు ఏవియేషన్ మినిస్ట్రీ ఎయిర్లైన్ కంపెనీస్ ని మీట్ అయ్యి ఎయిర్ టికెట్ ఫేర్ ని రిస్ట్రిక్ట్ చేసే క్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాప్స్ రిమూవల్ అండ్ ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఇన్సెంటివైజేషన్ రిలేటెడ్ గా డిస్కస్ చేసినట్టుగా చెప్తున్నారు. సో రేపు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఇష్యూస్ రిలేటెడ్ గా ఏమైనా పాజిటివ్ అప్డేట్స్ వచ్చినట్టయితే డెఫినెట్లీ ఏవియేషన్ స్టాక్స్ కి పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే JSPL రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు సెషన్ లో. ఒకటి మన టెలిగ్రామ్ ఛానల్ 9:21 షేర్ చేసిన అప్డేట్. ఈ అప్డేట్ లోని వీళ్ళ సేల్స్ వాల్యూమ్ మంత్ ఆన్ మంత్ చూసినట్టయితే ఆగస్ట్ మంత్ లో 6% గ్రో అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 4% గ్రో అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఆగస్ట్ మంత్ లో వీళ్ళు 6.6 lakh tons ఆఫ్ స్టీల్ ని ప్రొడ్యూస్ చేసినట్టుగా లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేసి 6% గ్రోత్ అండ్ ఎక్స్పోర్ట్స్ షేర్ టోటల్ సేల్స్ వాల్యూమ్ లో 42% కి ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ JSPL రిలేటెడ్ సెకండ్ అప్డేట్ చూసినట్టయితే CNBC ఆవాజ్ న్యూస్ యాంకర్ నుంచి ఒక అప్డేట్ వస్తుంది. వీళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్న వాల్గన్ కోల్ మైనింగ్ యూనిట్ ఏదైతే ఉన్నదో ఈ యూనిట్ కి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి ఎక్స్టెన్షన్ వచ్చినట్టుగా అండ్ JSPL ఈ వొలంగాంగ్ కోల్ మైన్ లోని ప్రొడక్షన్ ని ర్యాంప్ అప్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ర్యాంప్ అప్ చేయడానికి ఫర్దర్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ వొలంగాంగ్ కోల్ మైన్ లోని JSPL ఒక స్టేక్ 45%. ఈ పాజిటివ్ అప్డేట్ తో JSPL స్టాక్ ఈరోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 2% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డాక్టర్ డిస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మన ఇండియాలోని ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ కి యూజ్ చేయడానికి వీళ్ళ మినాక్సిడిల్ ట్రాపికల్ సొల్యూషన్ కి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ పాపులర్ బ్రాండ్స్ అయిన మింటాప్ అండ్ మింటాప్ ఇవా బ్రాండ్స్ లోని మినాక్సిడిల్ ట్రాపికల్ సొల్యూషన్ 2%, 5% ని ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ లో భాగంగా కూడా లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 2:38కి CNBC TV18 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం టెక్స్టైల్ సెక్టర్ PLA స్కీమ్ ఏదైతే ఉన్నదో రేపు క్యాబినెట్ టేకప్ చేయబోతున్నట్టుగా అండ్ రేపు క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ఈ PLA స్కీమ్ ని వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అట్రాక్టివ్ PLA స్కీమ్ టెక్స్టైల్ సెక్టర్కి వచ్చినట్టయితే డెఫినెట్లీ అది ఈ సెక్టర్కి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో డిష్ టీవీ స్టాక్ 12% పెరిగింది. దీనికి రీజన్ చూసినట్టయితే డిష్ టీవీ ఎస్ బ్యాంక్లోని 25% పైన స్టేక్ని హోల్డ్ చేస్తుంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఎస్ బ్యాంక్ డిష్ టీవీ యొక్క AGM 27 సెప్టెంబర్ రోజున అవుతుంది. ఈ AGMలోని కరెంట్ డిష్ టీవీ యొక్క ఎంటైర్ మేనేజ్మెంట్ని రిమూవ్ చేయడానికి ఎస్ బ్యాంక్ ప్రపోజల్ పెట్టినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనికి రీజన్ చూసినట్టయితే బ్యాంక్ ఏం చెప్తుందంటే ఇప్పుడున్న బోర్డు మైనారిటీ షేర్ హోల్డర్స్కి అగైన్స్ట్గా వర్క్ చేస్తుంది. సో అందుకని ఇంక్లూడింగ్ ప్రమోటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జవహర్ లాల్ గోయల్ గారితో సహా మొత్తం ఎంటైర్ బోర్డ్ని రిమూవ్ చేయడానికి మేము ప్రపోజల్ పెట్టినట్టుగా ఎస్ బ్యాంక్ బోర్డు చెప్తుంది. అండ్ అలాగే ఫర్దర్గా డిష్ టీవీ బోర్డు రైట్స్ ఇష్యూ ద్వారా 1000 crores క్యాపిటల్ రైజ్ చేయడానికి ప్లాన్ చేసింది. ఈ రైట్స్ ఇష్యూ వల్ల మా షేర్ హోల్డింగ్ డైల్యూట్ అవుతుంది కాబట్టి ఎస్ బ్యాంక్ డిష్ టీవీ బోర్డుని ఈ రైట్స్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రైజింగ్ ఎక్సైజ్ని విత్డ్రా చేసుకోమని ప్రపోజల్ పెట్టినట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటు ఎస్ బ్యాంక్ టీమ్ ఏం కామెంట్ చేసిందంటే కరెంట్ డిష్ టీవీ బోర్డ్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ని అయితే ఫాలో అవ్వట్లేదు అండ్ ఎవరైతే చిన్న చిన్న షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఫెయిర్ రిప్రజెంటేషన్ దొరకట్లేదని కామెంట్ చేసింది. కరెంట్లీ డిష్ టీవీలోని బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 45% షేర్స్ని హోల్డ్ చేస్తుంది. ఇది యాక్చువల్ డిష్ టీవీ రిలేటెడ్గా నెగిటివ్ అప్డేటే. అందుకని మనతో పాటు వేరియస్ బిజినెస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇది నెగిటివ్ అప్డేట్గానే రిపోర్ట్ చేశారు. బట్ కానీ మైనారిటీ షేర్ హోల్డర్స్కి ఫేవరబుల్గా లేని బోర్డ్ని రిమూవ్ చేయడానికి ప్రపోజల్ వచ్చేసరికి మార్కెట్ పాజిటివ్గా తీసుకుని ఈరోజు సెషన్లో స్టాక్ 12% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.